పోతే అధ్యక్ష ఫిషర్మెన్ విషయానికి వచ్చినప్పుడు 217 జీవో రద్దు చేశాం. అదే మరి ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే వీళ్లకు దగ్గర 10,000 రూపాయలు ఇంత మునిపిస్తే ఈరోజు 20,000కు పెంచాం. మత్స్యకార సేవలు అని చెప్పే కార్యక్రమం కింద 1,17,761 మంది కుటుంబాలకి 235.52 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చే ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా డీజిల్ ఆయిల్ కానీ ఇవి కూడా 9 రూపాయలకు పర్ లీటర్ ఇస్తున్నాం. ఇలాంటివన్నీ కార్యక్రమాలు ఇంకా సీవీడ్ కల్టివేషన్ కూడా ప్రోత్సహిస్తున్నాం. నాకు ఒక నమ్మకం ఉంది, మళ్ళీ మత్స్యకారులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా మీ జీవనోపాధి పెంచడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలు ఉపయోగించి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ, మళ్ళీ బోట్లు కానీ నెట్స్ కానీ ఇవన్నీ ఇవ్వడం, ఇంకొక పక్కన ఎక్కడికక్కడ 15 విలేజెస్ అయితే క్లైమేట్ రెసిలియంట్ కోస్టల్ ఫిషర్మెన్ విలేజెస్గా తయారు చేసి అక్కడ కూడా కొన్ని దిక్కడైతే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అవన్నీ కూడా పరిష్కారం చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన దేశ ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమం. ఎమ్మెల్యేలకు లాస్ట్ టైం కూడా చెప్పాం, సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన. ఇందులో మీరు చూసి సూర్యఘర్లో మీరు చూసినప్పుడు ఎస్సీ ఎస్టీలకు అందరికి కూడా, అదే మరి బీసీ కమ్యూనిటీస్కి కానీ అదర్స్ కూడా ఇస్తున్నాం. ఇందులో మనం ఒకసారి ఆలోచించినప్పుడు 2 రూఫ్ టాప్లో 2 మెగావాట్ కాదు కిలోవాట్ 2 కిలోవాట్ బీసీలు ఎస్సీలకు ఎస్టీలు అందరికీ ఉచితంగా ఇంటి మీద సోలార్ ఎనర్జీ పెట్టించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. ఆర్డర్స్ కూడా ఇష్యూ చేసాం, టెండర్స్ కూడా అలో చేశాం. అదే సమయంలో బీసీలకు మాత్రం వాళ్ళకు అదనంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే సబ్సిడీకి 20,000 ఎక్కువ ఇస్తున్నాం. ఉదాహరణకు 2 కిలోవాట్లు తీసుకుంటే 60 ప్లస్ 20,000 28,000 అంటే 88,000. అదే కానీ 3 కిలోవాట్లు అయితే 70,000 ప్లస్ 28,000 98,000 రూపాయలు వాళ్ళకి సబ్సిడీ ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన రైతులు ముందుకొస్తే కుసుమ్ కింద పూర్తిగా ₹1 ఖర్చు లేకుండా సోలార్ పంప్ సెట్స్ పెట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని రైతులకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఒకవేళ మీరు వాడుకొని మీరు అవసరమైనప్పుడు వాడుకోవాలంటే గ్రిడ్కి ఇవ్వచ్చు, గ్రిడ్ నుంచి మళ్ళా ఎక్కడ తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ఉత్పత్తి చేసే కరెంట్ ఎక్కువ ఉండి వాడింది తక్కువైతే మీ ఇళ్లకు వాడుకోవచ్చు. ట్రాక్టర్కు ఈవీ కింద కన్వర్ట్ చేసుకొని మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. దేనికి కావాలంటే ఇంటికి కావాలంటే తీసుకుపోవచ్చు. ఒకవేళ ఏది ఉపయోగపడకపోతే మీరు మాకు ఇస్తే మేము దానికి కూడా ₹2.48 మీకు ఇది కూడా డబ్బులు కూడా ఇస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. కాబట్టి మళ్ళీ కోరుతున్నా, ఆల్ ఎమ్మెల్యేస్ శ్రద్ధ పెట్టండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ప్రాంతంలో సూర్యఘర్ కుసుమ్ లాజికల్గా తీసిపోయే బాధ్యత మీదని చెప్పి మిమ్మల్ని కోరుతున్నా. ఇంకొక పక్కన దిశ హౌసింగ్ ఈ ప్రభుత్వానికి టాప్ ప్రియారిటీ. మొత్తం అన్ని వ్యవస్థలు విధ్వంసం చేశారు కాబట్టి కొంత టైం పట్టింది. టిడ్కో వ్యవస్థని విధ్వంసం చేశారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయలేదు, ప్లానింగ్ సరిగా లేదు, అన్నీ ఎక్కడికక్కడ వదిలిపెట్టిపోయారు. ఈరోజు ఈ ప్రభుత్వంలో మీరు చూస్తే 3 లక్షల ఇండ్లు కంప్లీట్ అయినాయి, ఇనాగరేషన్ రెడీగా ఉన్నాయి. రాబోయే 10 రోజుల్లో 3 లక్షల ఇండ్లు ఇనాగరేట్ చేసి మళ్ళా పేద ప్రజలకు ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. దీపావళి కానుక కింద ఈ నెలలోనే బిఫోర్ దీపావళి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దీనిపైన 2,200 కోట్లు ఖర్చు పెట్టాం. 6,15,000 ఇండ్లు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, అవి కూడా తొందరలో కంప్లీట్ చేస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, అర్బన్ ఏరియాలో 2 సెంట్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. దానికి కూడా ల్యాండ్ అక్విజిషన్ చేసి అవన్నీ ఇస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, పిఎంఏవై కింద పిఎంఏవై 2.0 కింద అర్బన్లో 40,410 ఇండ్లు శాంక్షన్ చేశారు. అదే సమయంలో దీనికి యూనిట్ కాస్ట్ వచ్చి 2,50,000. ఒకప్పుడు 1,80,000 ఉండేది, ఇప్పుడు 2,50,000 చేశారు. ఇంకో పక్కన దిశ ఈరోజు అడిషనల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్గా 50,000 బీసీలకి, ఎస్సీలకు 75,000,
ఎస్టీలకు 1 లక్ష రూపాయలు, బీసీస్ అండ్ ఎస్సీస్ 50,000, 75,000 ఎస్టీలకు, 1 లక్ష రూపాయలు ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్కి ఇస్తున్నాం. ఇది కూడా ఈ ఇండ్లు కట్టించే బాధ్యత మనందరం తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీలైనంత తొందరలో మనం అందరం అనుకున్న ప్రకారం రాబోయే 2029కి ఈ రాష్ట్రంలో ఇంటి జాగా లేదనే వాళ్ళు కానీ, ఇండ్లు లేవనే వాళ్ళు లేకుండా అందరికీ ఇంటి జాగా, ఇళ్ళు కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇవి కాకుండా దిశ ఇంకొక పక్కన మీరు చూస్తే ఒక 2 నిమిషాలు పూర్తి చేస్తాను. ఈరోజు చెప్పినట్టన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా ఒకటి ఉంటే అవి కూడా పూర్తి చేస్తాం. నేను ఇంత మునిపే చెప్పాను, డ్రిప్ ఇరిగేషన్కి 90% ఇస్తున్నాం, అమలు చేశాం. జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ని ప్రోత్సహిస్తున్నాం. మార్కెట్ కమిటీలు అన్ని స్ట్రీమ్లైన్ చేస్తా ఉన్నాం. ఆల్మోస్ట్ ఆల్ స్ట్రీమ్లైన్ చేయడమే కాకుండా మార్కెట్ కమిటీలు అన్నీ వేసాం. ఫ్రీ ఫర్ హ్యాండ్లూమ్స్, పవర్ లూమ్స్ చెప్పాం. 200, 500 యూనిట్లు శాంక్షన్ చేశాం. ఇంకో పక్కన ధోబీ ఘాట్స్కి ఫ్రీ పవర్ ఇస్తున్నాం. ఇంకో పక్కన బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఫిషర్మెన్కి 217 జీవో రద్దు చేశాం. ఇంకో పక్కన కేజీ టు పీజీ సిలబస్ అంతా రివ్యూ చేస్తున్నాం. అదే మరిగా డైరెక్ట్ పేమెంట్ ఆఫ్ ఫీజ్ డైరెక్ట్ కాలేజీకి ఇస్తున్నాం. దాని ప్రకారం కాలేజీలకి నేరుగా ఫీజు